ఎన్నో రోజుల నుంచి హెల్త్ విషయానికి సంబంధించిన ఒక టాపిక్ మాట్లాడాలని అనుకుంటున్నాను. అది ఈరోజు కుదిరింది. మీరు మన తాతల నాటి సామెత ఒకటి వినే ఉంటారు, పెద్దల మాట సద్ది అన్నం మూట అని. అవును, పెద్దల మాట ఎంతో విలువైందని, అది సద్దన్నం మూటతోటి సమానమైందని దాని అర్థం. అంటే ఫైనల్గా ఏంది, సద్దన్నం మూట అనేది చాలా విలువైంది. సో వాళ్ళు అంత ప్రాధాన్యత ఇస్తారనమాట మన పెద్దలు. అయితే విషయానికి వస్తే లాస్ట్ కరోనా సందర్భంలో డాక్టర్ ఎంఎస్ రెడ్డి అని చెప్పేసి మన తెలుగువారే, అమెరికాలో ఉన్నారు ఆయన, అక్కడ సెటిల్డ్. వైరాలజీలో ఆయన ఎంఎస్ చేశారు. వారు ఈ కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మన తెలుగు వాళ్ళకి చెప్పడం కోసం ఈటీవీ ద్వారా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే, వైరస్కి మందు ఉందా అనే టాపిక్లో మందు లేదు, జాగ్రత్తలు తప్పించి మందు లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత శానిటైజేషన్ చేసుకున్నా వైరస్ అటాక్ చేస్తుంది. మరి సొల్యూషన్ ఏంటి అంటే ఆయన ఒకటే చెప్పాడు, మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగాలి, వైరస్ల్ని బ్యాక్టీరియాల్ని ఎదుర్కొనే శక్తి మన బాడీకి సహజ సిద్ధంగా రావాలి, ఇంకా ఎక్కువ బిల్డప్ అవ్వాలంటే మరి ఏం చేయాలంటే ఆయన ఒక్కటే చెప్పాడు, సద్దన్నం తింటమే, అంతకు మించి దానికి మార్గం లేదు. ఏంటి సద్దన్నం తింటే బెనిఫిట్స్? సద్దన్నం తినడం వల్ల మంచి బ్యాక్టీరియా, మీన్స్ గుడ్ బ్యాక్టీరియా, ఆ గుడ్ బ్యాక్టీరియా అనే దాన్ని మన బాడీలో సహజసిద్ధంగా డెవలప్ అవుతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే డెవలప్ అవుతో అన్నవాహిక ఏదైతే ఉందో ఈ జీర్ణక్రియ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. జీర్ణక్రియ పనిచేసింది అంటే బాడీలో ఇమ్యూని సిస్టమ్ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఇది వారు చెప్పింది. మరి ఈ జీర్ణక్రియ అనేది బాగుండాలి, ఈ సద్దన్నం తినాలి అంటే మరి ఎంతమంది తింటున్నారు? 100లో 99% సద్దన్నం తినేవాళ్లే లేరు. ఎవరో ఒకళ్ళు, నాలాంటి వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు తింటారు. అయితే నేను ఈ ఎంఎస్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అసలు సద్దన్నం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఎలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని నేను కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ సందర్భంలో నేనేం చేశానంటే, అసలు ఈ అన్నవాహిక కరెక్ట్గా ఉండటం కోసం ఏం కావాలి మనకి? ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటే సరిపోతుందా అని కొంత ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఫైబర్ కూడా కావాలి. ఫైబర్ ఉంటే ఏమవుతుంది? ఫ్రీ మోషన్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి బౌల్ మూమెంట్ ఉండదు. ఈ బౌల్ మూమెంట్ లేక వీళ్ళు ఏం చేస్తారంటే టాబ్లెట్లు వేసుకొని మోషన్ సరిగా రావట్లేదని టాబ్లెట్లు వేసుకుంటారు. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ ఫైబర్ ఫుడ్ తినమని చెప్పి డాక్టర్లు సలహా చెప్తా ఉంటారు. మరి ఫైబర్ కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? చాలా మందికి దీర్ఘకాలంగా డయాబెటీస్ ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఏం చేస్తారు, B1, B6, B12 ఇవన్నీ డెఫిషియన్సీలు ఉండి వాళ్ళు కూడా బి కాంప్లెక్స్లో వాడుతూ ఉంటారు, క్యాప్సూల్స్. సో నేను ఇదంతా చూసిన తర్వాత దీనికి మరి సద్దన్నం తినాలని మనం అనుకుంటున్నాం కదా, ఈ సద్దన్నానికి బదులుగా ఈ రెగ్యులర్గా పాలిష్డ్ రైస్ తోటి తయారు చేసిన సద్దన్నానికి బదులుగా అసలు ముడి బియ్యంతో సద్దన్నం తయారు చేసుకుని తింటే బాగుంటుంది కదా అని నాకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా నేనేం చేశానంటే, దీన్ని ఎలా తయారు చేయాలి? ఈ ముడి బియ్యం తెప్పించుకున్నాం. ముడి బియ్యం తెప్పించుకుంటే ఈ జనరల్గా అందరూ 2 గ్లాసుల నీళ్లతోటి వంట చేస్తారు, రైస్ వండుతారు. కానీ ఈ ముడి బియ్యము అట్లా ఉడకవు. ఒరిజినల్ ముడి బియ్యం ఏవైతే ఉన్నాయో, ముడి బియ్యం అంటే జస్ట్ పొట్టు తీసినవే, పాలిష్ చేయనవన్నమాట. వీటికి గ్లాసుకు 7 గ్లాసుల నీళ్లు పోస్తే గాని, మినిమం పోస్తే గాని అది మంచిగా ఉడకదు. కుక్కర్లో పెట్టి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. దాన్ని మనం ఈవినింగ్ 4 గంటలకి ఈ అన్నంలో పాలు పోసి తోడు పెట్టేస్తే ఉదయం 6 గంటలకు 7 గంటలకు మంచిగా కొద్దిగా పులుస్తుంది. కొంచెం పులవాలి, తీయగా ఉండద్దు, కొంచెం పులవాలి. ఆ పులిసిన అన్నాన్ని
కానీ మనం తీసుకోవచ్చు. ఇంకా కొంచెం బాగుండాలంటే దాంట్లో ఈ రాత్రిపూట ఈ అన్నంలో, ఈ తోడుపెట్టే అన్నంలో మనం కొన్ని నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ ఒక 7-8 డ్రై ఫ్రూట్స్ కొంచెం చితగొట్టేసి దాంట్లో పడేస్తే అవి కూడా మంచిగా నానిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ తినేటప్పుడు ఇవి కూడా పంట కింద మంచి టేస్టీగా ఆ అన్నంలో ఈ ప్రోటీన్స్ కూడా మనకు అందుతాయి. సో ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే ఉందో ఈ ఆహారం తీసుకోవడం వలన మనకి అన్ని రకాలుగా ఫైబర్ అందుతుంది, B1, B6, B12 అందుతాయి. అంటే మీరు తౌడులో ఏదైతే ఉంటుందో, ఎంత బలమైన ఆహారం ఉంటుందో అదంతా మనకి డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. సో దాని వలన గుడ్ బ్యాక్టీరియా వస్తుంది, ప్రాపర్ డైజెషన్ అవుతుంది. హైలైట్ జోక్ ఏంటంటే మీరు బాత్రూంలో పోయి 5 నిమిషాల కంటే ఉండే అవసరమే లేదు, 5 కూడా కాదు, 2-3 మినిట్స్లో మీరు వెళ్ళిన పని అయిపోద్ది. అంత ఫ్రీ డైజెషన్, ఫ్రీ మోషన్ అవుతుందన్నమాట. కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. ఇంకొకటి ఏంటంటే అడిషనల్ బెనిఫిట్, ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి జనరల్గా ఏమవుతుందంటే టైప్ 2 డయాబెటీస్లో కొన్ని రకాల మందులు అంటే అకర్బోస్ అనే కొన్ని రకాల డయాబెటిక్ మెడిసిన్స్, వాటి పని ఏంటంటే మనం తీసుకున్న ఆహారాన్ని అంటే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్లోగా అరిగించే పద్ధతి ఇవి చేస్తాయి. ఈ మెడిసిన్ ఆహారాన్ని స్లోగా అరిగిస్తాయి. దానివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ బాడీలో స్లోగా రిలీజ్ అవుతాయి, ఒక్కసారి రావు. అయితే బై డిఫాల్ట్ ఈ ముడి బియ్యం తినడం వలన అరగడమే స్లోగా అరుగుద్ది. అంటే ఆ టాబ్లెట్ చేసే పని ఈ రైస్ వల్ల మనకి ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనమాట. వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను మార్నింగ్ ఎప్పుడన్నా ఒక 4 ఇడ్లీ తిన్నాను అనుకోండి, 11-11:30 కల్లా మళ్ళీ నాకు ఆకలేస్తుంది. అదే నేను ముడిబియ్యంతో తయారు చేసిన సద్దన్నం కనుక నేను తిని వచ్చానంటే నాకు ఈవినింగ్ 3 వరకు ఆకలే ఉండదు. నేను గమనించా. అంటే డయాబెటిక్ మెడిసిన్ ఏ పని అయితే చేస్తుందో ఆ పని ఈ రైసే చేస్తుంది, ముడిబియ్యమే చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే చక్కగా ఈ ముడి బియ్యంతో తయారు చేసిన సద్దన్నం తినడం వలన అసలు చెప్పడానికి వీలుగానన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా ఒక బెనిఫిషియరీ అవుతారు మీరు. థ్యాంక్ యూ.